కాగా ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పాలన విధంగా? మాకైతే మంచిగా లేదండి. అది కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడైతే మాకు ఏది ఏ పాలన లేదు. అంటే మాకు భూమి ఏం లేదు, చేసే వర్కే. అంటే రాష్ట్రంలో అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవ సభలు అనేది జరుపుతా ఉన్నారు కదా, దీని గురించి ఏం మాట్లాడుతారు మరి? మాకైతే ఇది మంచిగా అనిపిస్తుంది అంతే. పథకాల విషయంలో ఎట్లుంది మరి? పథకాలు అందుతున్నాయి? ఒకటి ఫ్రీ కరెంట్ ఒకటి వచ్చింది అంతే, మొత్తంలో లేదు లేదు. ఇప్పుడు నిన్న కొనుక్కున్నా, ఈ రోజు కొనుక్కున్నా 900 పెట్టి. రైతు భరోసా అది ఇక మనకు తెలియదు, మనకు పొలం లేదు, మనకు తెలియదు. అది భూమి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పొలం లేని వాళ్ళకి కూడా రైతు కూలీల కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వస్తున్నాయి? ఏది లేదండి, ఏది లేదు లేదు. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు. మాకు మేము దోబి సాకలైన కరెంట్, ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇవి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు. కానీ ఏది లేదు ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. అంటే గ్రోత్ ఇల్లు ఇచ్చింది అంతే, ఒకటే మొత్తంలో ఇచ్చింది, ఒకటే ఇచ్చింది అంతే, ఒకటే. బయట ఏదైనా షాప్ పెట్టుకుంటే లాండ్రీ షాప్ గానీ ఐరన్ కేసీఆర్ ఇచ్చింది, ఈయన ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చింది, ఈయన ఇచ్చింది కాదు. అంటే ఇప్పుడు ఆయన కూడా సంబంధిస్తుందేమో కానీ కేసీఆర్ ఇచ్చిందే కానీ ఈయన కంటిన్యూ చేస్తున్నాడు కదా. చేస్తున్నది అది ఒకటి కరెంట్దే, ఒకటి ఫ్రీ. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది 2,000. అంటే మరి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు కదా, ఇప్పుడు 4,000 చేస్తా అన్నందుకని ఓటు వేసినావు. సో మరి ఇప్పుడు 2,000 ఇస్తాం ఇయ్యలేదు కదా, వేసే ప్రాబ్లం అయింది అంతే. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి? ఇంక ఇప్పుడు ఏం చెప్తాం ఇక, ఇక ఇప్పుడు మారమంటే మారుతుందా కానీ ఇక వాళ్ళది అది ఉంటది. నీకు 4,000 పెన్షన్ వస్తుందంట కదా, నిజమేనా? నాకేవాడు ఇచ్చేటోడు 4,000 పింఛన్ పాడుగాను రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఇస్తుండు వాడు. పింఛన్ కోసం ఆశపడ్డాం బిడ్డ మేము, లేకుంటే ఆశపడకపోదు. 2,000 అగ్గవే 2,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి నేను గెలిచినాక 4,000 చేస్తా అన్నాడు కదా, మరి ఏది ఏ బిడ్డ ఏమి బస్ కిరాయి అంటే బస్ కిరాయి మేము చేతనైన వాళ్ళకి పోతాం, చేతగానోళ్ళకు చేతనైన వాళ్ళకు ఫ్రీ బస్ ఏమో కానీ మేము చేతగాక ఇంటికాడ అంటే బస్సులు ఎక్కుతాం రోజు. మొగలు ఏమో చిక్క తీసుకుని నిలబడితే ఆడవాళ్ళు ఏమో జుట్టు పట్టుకుంటున్నారు. ఏం ఫ్రీ బస్ పెట్టాడు? ఫ్రీ బస్సా? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామా? 900 ఇక తీసుకున్నా కదా బిడ్డ, 900. బ్యాంక్ లో ఏం లేవు. ఆయన అడిగినాం కదా గ్యాస్. ఆయన వచ్చే నెల నుంచి పడతాయో అంటుండు కానీ ఏమో తెలియదు. అది కేసీఆర్ ఉన్నప్పుడు మీకు బతుకమ్మ చీరలు అనేవి వచ్చినాయి, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా చీరలు ఇచ్చిండా? చీరలు లేవు, రైకలు లేవు, ఏమి లేవు. సన్న బియ్యం అన్నాడు, బస్ ఫిరే అన్నాడు, 4,000 రుణాలు లేవు, మాకు భూములు లేవు, మాకు రైతు బంధువులు లేవు. కానీ ఇక ఇంటికి కోడళ్ళకి ఇస్తాము అన్నారు, ఏమి లేవు. కాదు, అత్తుంటే అత్తకి ఇస్తా అన్నాడు, కోడలుంటే కోడలికి ఇస్తా అన్నాడు. మరి వస్తుందా పైసలు? ఏమి లేవు బిడ్డ, ఏమి లేవు, ఏమి లేవు. భూమి లేని వాళ్ళకి కూడా 12,000 ఇస్తా అన్నాడు అమ్మ సంవత్సరానికి. ఎవరన్నా వస్తున్నాయా? లేదు, ఏం లేవు. ఎవ్వరికి ఏం లేవు. మరి చీరలు లేవు, బొర్రలు లేవు. తమమ్మ లేని వాళ్ళు కట్టుకుంటారు ఇంత బతుకమ్మ పండుగ కానీ అవి లేవు, ఇవి లేవు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నల్లలు ఇప్పుడు 10 ఏళ్ళకి వాళ్ళ నల్లలు పిరిగి వచ్చినాయి. ఇప్పుడు అట అవి కోసేసుకుంటారట. ఇంత రోగం వచ్చి రోడ్ల మీద తిరిగి పిల్లలను కాపాడుకుంటున్నాము. మన తాతమ్మలు సంపాదించిన భూమి మీద ఒక రూపాయి పడాలి కదా. ఆయన మంచిగా చేస్తాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు కదా అమ్మ. మరి మంచిగా చేస్తున్నాడు. వాడేం చేసిండు? అంత కేసీఆర్ లంగ అంటే ఒక ఆడి మహిళకు చూసుకుండు, ఆడి మనిషికి చూసుకుండు, లోన్ ఇచ్చిండు, ఏదో ఒకటి చేసిండు. మనసులో రోడ్ ఎక్కనియలేడు. ఇళ్లలో నీళ్లు, ఇళ్లలో నల్లలు వచ్చినాయి. ఒక ఆడి మనిషి ఇప్పుడు బయటకు వెళ్ళలేదు. బ్యాంకులలో లోన్ ఇచ్చారు. బయట లోన్ ఇవ్వాలి, అప్పు ఇవ్వాలంటే భార్యను కాదని మొగనికి అప్పు ఇవ్వలేరు. వీడు మొత్తము దొంగలను దోస్తుండు, వీడు పుస్తకాలు ఇప్పిస్తుండు. ఆడపిల్లలకు మంచిగానే చేస్తున్నాడు. ఫ్రీ బస్సు పెట్టిండే ఎందుకు పోతున్నాం మేము? మాకు అవసరమా రోడ్ల మీద తిరగనీకి? మాకేమన్నా డ్యూటీలు ఉన్నాయా? మేము రోజు పొద్దుగాల లేసి చేనులో చేసుకుంటాం. చేనులకించి వచ్చి మా ఇంట్లో మేము ఉంటాం. మాకు అవసరమా? ఓడన్నా దాస్తే పోతాం, ఏమన్నా దావతుంటే పోతాం. మాకెందుకు బస్కి ఇప్పుడు టికెట్ కట్టుకొని చేసే పద్ధతులు చేయండి. అంటే ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నారు కదా అమ్మ, మీరు పక్కన ఏదైనా ఊర్లో అంగడి జరిగితే ఇప్పుడు ఫ్రీ బస్ లో పోయి అంగడి బస్సులోనే ఎక్కనియడు. ఇంత కవర్ ఉంటే ఒక పిల్ల సంకలు వేసుకొని బస్ ఎక్కరాదు. ఇంకా ముళ్ళే పట్టుకొని ఏ బస్ ఎక్కుతాము? ఆడపిల్లలకు ఇంట్లో అత్తుంటే అత్తకు 2,500 ఇస్తా అన్నాడు, కోడలుంటే కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి వస్తున్నాయి అమ్మాయి డబ్బులు? రూపాయి కూడా లేదు. 40 రూపాయలు వస్తున్నాయి గ్యాస్ లో, 40 రూపాయలు పడుతున్నాయి. రైతు భరోసా గతంలో ఎకరానికి 15,000 ఇస్తాను రేవంత్ రెడ్డి. 15 రూపాయలు పడతలేవు. వాడు ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం. 15 రూపాయలు పడుతుంది. మాది మెదక్ డిస్ట్రిక్ట్. భూమి మీద ఏమైనా లోన్ తీసుకున్నారా అమ్మ మీరు? లోన్ తీసుకున్నాం, 80,000 లోన్ తీసుకున్నాం. మాపై 2 లక్షల లోపు ఉన్న వారికి అందరికి రుణమాఫీ జరిగింది అంటున్నారు కదా. మరి 2 లక్షలు కాదు, మాది 1,80,000 ఉండే.